నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు పద్మకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. బాగున్నారండి? నమస్తే. గురుగారు, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు? మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మే మ్యాక్సిమం అంటే ఎవరెవరికి వివాహాది శుభకార్యముల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఆ టైం నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. ఓకే. బుధరాశి వారు తర్వాత లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే వాళ్ళకు కూడా కలిసి వచ్చే టైం వచ్చేసింది. సో వాళ్ళ గురుబలం ఆ టైంలో వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఉన్న మంత్స్ నుంచి వారికి మ్యారేజ్ యోగం, లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. ఇక ఉద్యోగ స్థానం కూడా ప్రమోషన్స్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్స్, లేక కొత్త జాబ్ అప్లై చేసిన వాళ్ళకి అప్పుడు ప్రాస్పెక్ట్స్ ఇంకా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నా, డల్గా ఉన్నా ఆ టైం తర్వాత వారికి కూడా అన్నిట్లో అనుకూలంగా ఉంటుంది.